నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అటు గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు కానీ ఇటు డిఎస్సి అభ్యర్థులు ఒక పోరాటం అయితే చేశారు. ఎటకేలకి అటు ప్రభుత్వం నుండి కూడా ఎట్లాంటి రెస్పాన్స్ రాదు. అటు డిఎస్సి అభ్యర్థుల విషయంలో చూసుకుంటే వాళ్ళకు రేపటి నుండి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో ఇంకోటి గ్రూప్ 2, గ్రూప్ 3 విషయంలో చూసుకున్నా కూడా వాళ్ళు ప్రధానంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని అడుగుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ప్రభుత్వం నుండి ఏమో పోస్ట్ పోన్ అని చెప్పేసి అంటున్నారు. మరి మాట్లాడదాం వాళ్ళ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఏంటనేది అన్న. మరి చూస్తున్నారు ప్రభుత్వం వైఖరి. సో ఏం చెప్తారు మీ ఏదైతే గ్రూప్ ఆస్పిరెంట్స్ విషయంలో చూసుకుంటే? ఏముందని వీళ్ళు నమ్మించి గొంతుకు వస్తున్నారు అంతే, అంత మించి ఏం లేదు. ఇది ఏదైనా ఉంటే డైరెక్ట్ చెప్పాలి. ఇప్పుడు ఒక అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయము వేగంగా తీసుకోలేనటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏం నడుపుతారు? మీరే అంటున్నారు కదా, ప్రభుత్వం అనేది ఒక మిషన్ లాంటిది, ఒక పెద్ద మిషన్ లాంటిది. ఆ మిషన్లో ఒక బోల్ట్ లాంటిది నిరుద్యోగ సమస్య అన్నావు. మిషన్లో ఒక ఏకపాఠశాలను ఆపరేట్ చేసినా, కారును ఆపరేట్ చేసినా నీకు చిన్నది లేదే నడవదు. అన్నిటికన్నా అత్యంత కీలక ఇప్పుడు ట్యూబ్ లైట్ ఉంటుంది. ట్యూబ్ లైట్కు కింద నీకు స్టార్టర్ లేని ట్యూబ్ లైట్ ఎంత పెద్ద తెచ్చుకొని నడవదు. నీకు ఫ్యాన్కు ఒక స్టార్టర్ లేని నడవదు. అలాంటి ఒక అత్యంత కీలకమైనటువంటిది మనిషికి నడవడానికి ఒక గుండె ఎంత ముఖ్యమో అలాంటి వాళ్ళు నిరుద్యోగులు. ఏంటంటే రేపు వీళ్ళు సంపాదించేటటువంటి వాళ్ళు, ఆర్థిక వ్యవస్థకు బలోపేతం చేసేటటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను ప్లస్ ప్రభుత్వాన్ని నడిపేటటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళను మీరు నిర్వీర్యం చేస్తున్నారంటే మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఆలోచించుకోవాలి. ఇలాంటి వాళ్ళ పట్ల మీరు నిర్ణయాలు స్పీడ్గా తీసుకోలేకపోతే మీరు ఎందుకు మరి ఇంత చిన్న మిషన్లో ఒక వ్యవస్థగా ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి ఇంత కీలకమైనటువంటి వాళ్ళు మీరు స్పీడ్గా నిర్ణయం తీసుకోలేనప్పుడు మరి ఆ మిషన్ మొత్తాన్ని మీరు ఏ విధంగా ఆపరేట్ చేస్తారని మీరు అడిగిన దానికి మేము సమాధానం చెప్తున్నాము. అంటే నిన్న పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలిసి ఏదో విచారించడం జరిగింది, అంటే మీ సమస్యలు చెప్పడం జరిగింది. సో మరి ఏమన్నారు మరి ప్రభుత్వం నుండి ఎట్లా రెస్పాన్స్ ఉంది? ఎందుకంటే అటు ముఖ్యమంత్రి గారేమో మొన్న పోస్ట్ పోన్ కాదు పోస్టులు పెంచమని చెప్పేసి నిన్న కలిసారు కదా, మరి ఎట్లాంటి విషయాలు మీరు చర్చించారు? అనా ఇడ మాకు ఒక ఏడుపు ఒక్కటే తక్కువ. ఎందుకో చెప్పనా, గతంలో ఏం చెప్పారంటే కేసీఆర్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు, అలియాస్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇది కుటుంబ పాలన, ఇది కేంద్రీకృత పాలన, ఇక్కడ ఒక్కడే నిర్ణయము, మోనార్కు ఒక దొర అన్నారు. ఇవాళ ఏమవుతుంది తెలుసా, కాంగ్రెస్ డీసెంట్రలైజ్డ్ పార్టీ, రెస్పెక్ట్ డెమోక్రసీ, డెమోక్రటిక్ పార్టీ, థాట్ ప్రకారం ఐడియాలజికల్ ప్రకారం ఇటే సెంట్రిక్ పార్టీ అన్నారు. కానీ ఈరోజు అది మాకు కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే స్పష్టంగా చెప్తున్నాం. ఇలా ప్రతి ఒక్కరు డెలిగేషన్ అంటున్నారు. లాస్ట్కు నిర్ణయం ఎవరిది? ముఖ్యమంత్రిది. మరి ముఖ్యమంత్రి అయినప్పుడు డైరెక్ట్ ముఖ్యమంత్రితో కలిపియాలి కదా. మరి మీరు అందరు ఎందుకు? మరి ఇలా మీ ఇంత డెమోక్రటిక్ పార్టీలో సెంట్రలైజ్డ్ పర్సన్ ముఖ్యమంత్రి ఎందుకున్నాడు? ఇది మీది వ్యక్తిగత పాలన లేకుంటే ప్రజాస్వామ్య పాలన? మీరెందుకు మధ్యలో డ్రామాలు ఆడుతున్నారు? అన్ని ఉంటే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలనుకుంటారు. మరి మీరు మంత్రులందరూ ఏం చేస్తున్నారు? క్యాబినెట్ ఎందుకు మీట్ అవ్వట్లేదు? మరి ఎందుకు? ఇది కాంగ్రెస్, ఇది ప్రజాస్వామ్యమా ఏంది చెప్పరు. ఇప్పుడు మీరు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తే 55 జీవోను క్యాన్సిల్ చేసిర్రు. దాని గురించి మళ్ళీ ఏం చెప్పరు? అది అన్యాయం కాదు అందరు అంటారు. మరి దాని మీద డిబేట్కి ఎందుకు రారు? ఓ ఓ ఓ ఓ అని రొట్టె మీద కాకి మొత్తుకున్నట్టు వరులుతారు. డిబేట్లు ఉన్నప్పుడు ఒక డిబేట్గానే ఉండాలి. ఒక చర్చనీయ అంశాలను చర్చించాలి, ఒక లాజికల్ విషయాలను చర్చలోకి తీసుకురావాలి, ఒక లీగల్ విషయాలను తెర మీదకి తీసుకొచ్చి సమాజాన్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. సమాజం అనేది, నిరుద్యోగ సమాజం అనేది ఈరోజు ఒక నైరాశ్యంలోకి ఆత్మహత్యల వైపుకు పోయేటట్టు ఉన్నది. ఎందుకు పోయింది? మీరు ఇచ్చినటువంటి వాటి వల్ల. ఇది చెప్తే మీరు వాళ్ళను ఆత్మహత్యల పురిగొల్పుతున్నారు అంటున్నారు. ఎవరు పురిగొల్పేది? తెలంగాణ ఉద్యమంలో మీరు డిలే చేయడం వల్ల 1200 మందిని సావగొట్టింది ఎవరు? మీ పార్టీ కాదా? ఈ అన్నిటిని మీకు చెప్తే మళ్ళీ మమ్మల్ని రెచ్చగొట్టినట్టు మా మీద కేసులు పెడుతుంది కదా మీరు చేసేది. మేమేమంటున్నాం అంటే కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం కనిపించడం లేదు. ఇదంటే ఈయనకు ఒక పార్టీ లైన్లో మాట్లాడుతున్నాడు, ఈయన పార్టీ పొలిటికల్గా పొలిటికల్ అయిందా? మేము చదువుకునేదే రేపు వస్తే రేపు నీకు ఉద్యోగం చేసేటోళ్ళం, మీ పొలిటికల్ పార్టీ వాళ్ళ పక్కన ఉండి కూర్చునేటోళ్ళము. మాకు రాజకీయ చైతన్యం లేకుండా నీ ప్రజాస్వామ్యంలో మేము ఎట్లా ప్రభుత్వాన్ని నడుపుతాం? రేపు వచ్చినాక మేమే కదా నిర్ణయాలు తీసుకునేటటువంటి వాళ్ళము. ఒక ప్రభుత్వం ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారని ఆలోచించాలి. అవుట్ ఆఫ్ ది బాక్స్ జీవోలో ఉన్నదానికన్నా అవుట్ ఆఫ్ థింక్ చేసి మేము నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. మాకు రాజకీయ చైతన్యం లేకుండా నీకు ఎట్లా సర్వీస్ చేస్తాం సమాజానికి? గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లుగా అది కింద తలకాయాన్ని ఉండాలి కదా. రాజకీయ చైతన్యంతో మాట్లాడినప్పుడు రాజకీయాలు చేసినట్టు అవుతుందా? కులస్పృహతో మాట్లాడితే కులతత్వంతో మాట్లాడినట్లు అవుతుందా? ఒక విషయాన్ని రెచ్చగొడుతున్నారు, దీని పట్ల జాగ్రత్త ఉన్నంటే మీరు రెచ్చగొట్టినట్టు అవుతుందా?
వీళ్ళకు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం అనేది కూని అయింది. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నట్టు లేదు. అప్పుడు ఒక మంత్రిని కలిస్తే ఒక నిర్ణయం వచ్చేది. ఒక మంత్రి మాట్లాడిందంటే దానికి ఒక శాంక్టిటీ ఉండేది, దానికి ఒక ఇంటిగ్రిటీ అనేది ఉండేది, దానికి ఒక నిబద్ధత అనేది ఉండేది, దానికి ఒక అందరు నమ్మకం అనేది ఉంది. ఇలా లోపించింది కాబట్టి వీళ్ళు చేస్తున్న దానివల్ల నిరుద్యోగులు నమ్మటం లేదు. ఈరోజు పేపర్లలో 1 month పోస్ట్ పోన్ అంటారు. 1 month పోస్ట్ పోన్ చేస్తే సెప్టెంబర్ పోతుంది, అక్టోబర్లో Group 1 మెయిన్స్, నవంబర్లో Group 3, వరుసగా 3 నెలలు లెటర్ రాస్తారు. మళ్ళా వీళ్ళకు నిజంగా చిత్తశుద్ధి లేదు, విషయం పట్ల అవగాహన లేదు. టీజీపీఎస్సికి సంబంధించిన అంశాలను ఒక వ్యక్తి చేతిలో అప్పగించిర్రు, చైర్మన్ కాకుండా. ఆయన చెప్పింది ఇక్కడ రాజ్యం వెళ్తుంది. ఈవెన్ అరగోపాల్ సార్ లాంటి వాళ్ళు ఏజీ గారితో మాట్లాడి Group 1 1:100 తీసుకోరు అంటే ఆయన కూడా ఏం లీగల్ ఇష్యూస్ రావని చెప్పారు. వాళ్ళు చెప్పినాక కూడా లాస్ట్కి ముఖ్యమంత్రిదే నిర్ణయం ఫైనల్ అన్నప్పుడు ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ వికసిల్లుతుంది? కానీ మీరేమో పోస్టులు పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ ఏంది పోస్ట్ పోన్ చేస్తా అని చెప్పేసి కూడా ఒక ప్రకటన చేస్తున్నారు. సో మరి ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తే మీరు కాంప్రమైజ్ అవుతారా? సో ఎట్లా ఉండబోతుంది? ఇక ఏముంది, ఇక ఎంత కాడికి వచ్చిర్రు అంటే వీళ్ళకి దరిద్రానికి వచ్చిర్రు. ఇక ఈ డిఎస్సి వాళ్ళది కూడా పోస్ట్ పోన్ చేయాలని అది కాలేదు. ఇప్పుడు ఇల్లు కూడా చేసింది అదే. పాపం వాళ్ళ వల్ల వాళ్ళు మోసం పోతుంటే మేము ముందు జాగ్రత్త పడడం వల్ల ఈరోజు ఇది ఇందాక వచ్చింది. మేము కూడా ఇట్టనే వాళ్ళని నమ్మించినట్టు నమ్మిస్తే ఇప్పటి వరకు ఇట్టనే ఉంటే రేపు హాల్ టికెట్లు మాయ పెట్టేటోళ్ళు ఎగ్జామ్లో పోగానే. ఈరోజు ఇంత కాడికి వచ్చింది కాబట్టి జర పోస్ట్ పోన్ గురించి జర ఆలోచిస్తున్నారు. కానీ పోస్టులు పెంచకుండా ఉంటే వేస్ట్. వీళ్ళకి ఆ ధైర్యం లేదు. ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నట్టు లేదు. ధైర్యం అనేటటువంటిది సీఎం దగ్గర మాట్లాడుతందుకు ఈ మంత్రులకు ధైర్యం లేదు. ధైర్యం ఉంటే ఈ మంత్రులు అందరూ ఏం చేస్తున్నారు? మా ఉమ్మడి నల్లగొండకి వెళ్ళి 2 మంత్రులు ఉన్నారు. ఏం చేస్తున్నారు మీరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వేం చేస్తున్నావు? కోమటిరెడ్డి నువ్వు అంటే ఇట్లా జబ్బలు జరుచుకున్నాడు, ఎగేసుకున్నాడు కాదు, నువ్వేం చేస్తున్నావు? నిరుద్యోగులు ఇంతగానో కష్టపడుతుంటే ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఎందుకు మాట్లాడలేకపోయినావు? మన గతంలో అంటే కేసీఆర్ ఒక్కడే ఫామ్ హౌస్ నుండి పండుకొని పాలన చేయలేదన్నావు. మరి ఈయన ఫామ్ హౌస్లో పండకుండా బయటనే పండుకొని ఈయన ఏం చేస్తున్నాడు? ముళ్ళ కంచెలు లేనటువంటి ప్రగతి భవన్ చేసిందన్నారు. ముళ్ళ కంచెలు లేని ప్రగతి భవన్కి ఇంతమంది వస్తుంటే మరి మీ కళ్ళకు కనిపించట్లేదా? నువ్వు చిన్నారెడ్డి గారి కాలం మీద పడితే మీ కళ్ళకు కనిపించట్లేదా? మరి అన్ని రేవంత్ రెడ్డి చేతిలో పెట్టినప్పుడు ప్రజాస్వామ్యం అని ఎట్లా చెప్తారు మీరు? ఎంపీ ఎలక్షన్లప్పుడు ప్రజాస్వామ్యం కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యం అన్న రియాజ్ నువ్వేమన్నావు? ప్రజాస్వామ్యం కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యం ఏడుందా? ప్రజాస్వామ్యం ఏడబడినా చెప్పు. దుప్పటి కప్పుకొని పడినదా ప్రజాస్వామ్యం? అంకల బుద్ధి అని ఉండాలి మీకు. ప్రజాస్వామ్యం కాంగ్రెస్లో ఉందని మాట్లాడుతందుకు తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని చెప్తున్నావు. అంటే మీకు బీఆర్ఎస్ కూర్చోబెట్టుకొని మాట్లాడితే ఏమొస్తుంది చెప్పు? సమస్య పరిష్కారం కానప్పుడు వీళ్ళది అసలు మేము బేకార్గా గెలిపించినాం అనుకొని ఏడుస్తున్నారు తెలుసా? గతంలో ఎలక్షన్ అప్పుడు వీళ్ళని కలవడం అంటే వీళ్ళందరూ మీతో కలిసి మీతో సంప్రదించడం జరిగింది. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ జిల్లా మంత్రులు. మరి ఇప్పుడు ఎవరైనా స్పందిస్తున్నారా? మరి ఎవరు స్పందించట్లేరు. ఏమన్నా రేవంత్ రెడ్డి సీఎం. మరి అట్లాంటప్పుడు అప్పుడు కూడా చెప్పొచ్చు, మాదంతా సీఎం చేతుల్లోనే ఉంటుంది, మా తాళం చేయని అప్పుడే చెప్తే మంచిగా ఉండేది కదా. ఇప్పుడు తాళం చేయ మొత్తం సీఎం దగ్గరనే ఉందంటున్నారు. ఇక్కడ మాకైతే నమ్మకం అయితే లేదు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇంకా నిర్ణయాలు ఏది తీసుకున్నా కానీ మంత్రులు ఆలోచించి తీసుకోరు. ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన దగ్గర ఉంది, ఆయనే మాట్లాడాలి. మీరందరూ ఎందుకు మాట్లాడతారు? ఇలా విద్యా ఉపాధి గురించి ఒక కోఆర్డినేషన్ కమిటీ ఉన్నాం, ఒక బోర్డుల మధ్యలో సమన్వయం లేదు. ఇవన్నీ అలా చెప్పినాం. అసలు మీకు నిబద్ధత ఉంటే గవర్నమెంట్ రాగానే దీని గురించి ఆలోచన చేయాలి. దీని గురించి ఆలోచన చేయలే. వాళ్ళకు జైనింగ్ల మీద, పక్క పార్టీని గుంజుకోవడం మీద, పక్క పార్టీ వాళ్ళని గుంజుకొని వాళ్ళని కలుపుకోవడం మీద ఉన్న సోయి శ్రద్ధ నిరుద్యోగుల పైన లేదు. అక్కడ లాంటి లీగల్ ఇష్యూస్ ఇక్కడేమొస్తున్నాయి ఉద్యోగాలు పెంచడంలో? వీళ్ళకి తెలియదో తెలుసు. నేను అదే చెప్తున్నా కదా, ఒక వ్యక్తికి కస్టోడియన్గా పెట్టుకున్నారు. ఆ వ్యక్తి మాటలే రాజ్యాంగం, ఆ వ్యక్తి మాటలే శాసనం, ఆ వ్యక్తి మాటలే శిలాశాసనం, అన్నీ ఆ వ్యక్తియే. కానీ మరి ఇంకోటి చూసుకుంటాను, ఏదైతే మొన్న రేవంత్ రెడ్డి గారు స్వయాన చెప్పడం జరిగింది, ఏదైతే వీళ్ళు ధర్నా చేసేటోళ్ళు కానీ నిరాహార దీక్షలో కూర్చునేటోళ్ళు కానీ వీళ్ళు అసలు అభ్యర్థులే కాదు, వీళ్ళు ఎవరు అసలు ఆస్పిరెంట్స్ కాదు. గతంలో మోతీలాల్ గురించి చెప్పడం, బక్కా జెర్సన్ గారి గురించి, అటు అశోక్ సార్ గురించి కూడా మీలాంటి పోరాడే వాళ్ళ గురించి కూడా వీళ్ళు ఎవరు ఆస్పిరెంట్సే కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మరి ఏంది నిజంగా మీరు ఆస్పిరెంట్స్ కాదా? ఈయనకు అన్ని చెప్పాలి 1 by 1. ఫస్ట్ నువ్వు ప్రతి విషయం మీద మాట్లాడతావు. రైతుల గురించి మాట్లాడతావు, నువ్వు రైతువా? అన్నిటి గురించి మాట్లాడతావు, నువ్వు అన్ని పనులు చేస్తున్నావా? అయిపోయింది. నీటి గురించి బల్మూరి వెంకట్ మాట్లాడిండు. బల్మూరి వెంకట్ నీటి అభ్యర్థి. రాహుల్ గాంధీ మాట్లాడిండు, రాహుల్ గాంధీ నీటి అభ్యర్థి. చెప్పండి, మరి నీ దాంట్లో ఎన్ఎస్సీఏలో పోరాడేటోళ్ళందరూ నీటి అభ్యర్థులా? మరి అన్ని విషయాలు కాళేశ్వరం మీరు కట్టిర్రా? మీ కాళేశ్వరం గురించి మాట్లాడేటోళ్ళందరూ మీరు ఇంజనీర్లా? కాళేశ్వరం గురించి మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు? ఇట్లా అంటే బీఆర్ఎస్ అనగ్రి. మీరు చెప్పిన దానికి అన్ని చెప్తున్నాం ప్రతిదీ. ఎందుకంటే మళ్ళీ రాజకీయం చేస్తారు దీన్ని. మీరు ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ఆ విషయంలో నైపుణ్యులా? ఇలా వైద్య శాఖ మంత్రి ఇచ్చిర్రు, ఆయన వైద్య శాఖకు సంబంధించిన ఆయన విద్యాశాఖ మంత్రి, ఆయన ఎలా పిహెచ్డి చేసిన డిగ్రీ డిస్కంటిన్యూ, ఆయనకి విద్యాశాఖ ఎట్లా అవుతుంది?
ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆయన ఐటీ చేసిండు, ఐటీ ఎంప్లాయా? ఆయన సాఫ్ట్వేర్ చదివిండా? సిఎస్ చదివిండా? బీటెక్లో ఎంసీఏ చదివిండా? మరి ఆయన ఎట్లా అవుతాడు చెప్పురి? మీరు మీరు అనుకున్నట్టు మీకు శాఖలకే మీకే అర్హతలు లేనప్పుడు మాట్లాడుతుందుకు ఎందుకు అర్హతలు? మిమ్మల్ని అందరిని ఇంకా మీరు మాట్లాడిన మీకు గొప్ప చెప్తే మీకు తలకాయలు ఏడుండవు. ప్రజాస్వామ్యంలో ఎవడైనా ఏ విషయం పట్లనైనా సహృదయంతో బాధపడేటువంటి స్పందించవచ్చు. అది స్పందించినప్పుడు నీకే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఒక కమిటీ చేసినప్పుడు ఆయన చేసినప్పుడు ఈయన కళ్ళే ఉందని అడగాలి. టెక్నికల్ ఇష్యూస్ దగ్గర వచ్చి ఒక కమిటీనో కమిషన్లో వచ్చి మాట్లాడినప్పుడు అడగాలి. ఒక జనరల్గా స్పందించేటప్పుడు నువ్వు ఇవన్నీ మాట్లాడినావు అనుకో అసలు ప్రజాస్వామ్యం లేదంటున్నావు. ఈ విషయంలో లేదు. మా ముఖ్యమంత్రి అన్ని పోయినప్పుడు ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడిది? కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వీటన్నిటిని మానుకొని మీరు గతంలో ఏదైతే మాకు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చాలి. కొత్త మేము అడగట్లేదు. మీరే మరి ఇంత సోయి లేకుండా మాట్లాడిర్రా? ఆ రోజు ఇచ్చినప్పుడు 2 లక్షల ఉద్యోగాల గురించి సోయి లేకుండా మాట్లాడిర్రా? మెగా డిఎస్సి గురించి సోయి లేకుండా మాట్లాడిర్రా? ఈ రోజు సోయి వచ్చిందా? ఆ రోజు మీకు తెలియదా? ఇది మోసమా కాదా చెప్పాలంతే. కానీ స్టూడియోలోకి వచ్చి ఇస్తామా, మాకు ఒక చట్టబద్ధత వస్తుంది, మీరు అందరు నోర్లు మూసుకుంటారు, మమ్మల్ని ఉద్యోగాలు ఇవ్వని అంటున్నారు, మీరు చదువుకోరని చిల్లర మల్లర మాటలు మాట్లాడకరి. అదే మీ మేనిఫెస్టోని ముంగడ పెట్టుకొని మీరు ఇచ్చిన దాన్ని మాట్లాడరి. మీకు ఇంత దమ్ము ధైర్యం ఉంటే ఇలా చట్టబద్ధత జాబ్ క్యాలెండర్ అంటున్నారుగా, మేనిఫెస్టోకి చట్టబద్ధత గురించి కొట్లాడరి. మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇంత నిజంగా ప్రజాస్వామ్యం బీదోనికి సేవలు చేయాలనుకుంటే మీరు చేస్తే ఇంకొకటి వస్తాడు. మీరు అందరు లంగాలంటున్నారుగా, మీరు పత్తిత్తులే కదా, మీరు పత్తిత్తి పని చేసి చూపిరి. ఈరోజు బక్క జడ్సన్ అన్న ఒక డెసిషన్గా కేసు మేనిఫెస్టో మీద. ఇప్పుడు మీరు మేనిఫెస్టో చట్టబద్ధత గురించి కొట్లాడి అడుగురి. అప్పుడు అందరూ మేనిఫెస్టోలో అందరు భాగవతాలు బయటకు వస్తాయి. ముందు మీరు ఒక మంచి బాట ఏరి. మీరు ముండ్ల బాటలు వేస్తున్నారు, అందరు నిరుద్యోగులకు అంటారు, మీరు పూల బాటలు వేస్తున్నారు కదా. మీ మేనిఫెస్టోల ద్వారా రాజకీయ పార్టీలకు వచ్చే ఎన్నికలలో మేము పూల బాట వేస్తామన్నాడు. చెప్పండి. సో ఏం చెప్తాం మరి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? నిరుద్యోగులు నైరాశ్యాన్ని పోవద్దు, మరి డిఎస్సి అక్క చెల్లెళ్ళు ఇబ్బందులకు గురి కావద్దు మీరు. ఎందుకంటే మీకు వస్తున్న మెసేజ్ మాకు కూడా చూపిస్తున్నారు. పాపం వాళ్ళు చాలా నైరాశ్యానికి లోనయ్యారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే దానివల్ల. దయచేసి చెప్తున్నాం, మీరు ఎక్స్ట్రీమ్గా ఆలోచించొద్దు. ఇది కాకుండా ఇంకోటి బతకొచ్చు, బతుకుంటే బల్సాకు తిని బతకొచ్చు. నిరుద్యోగులారా మీరు అలాంటి డిసిషన్స్ తీసుకోవద్దు. గ్రూప్ 2 ఇంకా అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా ఒక జాగ్రత్తతోటి ఉండాలి. పోస్టులు పెరగాలనండి. వీళ్ళు పెంచకపోతే, ఇంత చేసినా పెంచకపోతే వీళ్ళకి స్థానిక సంస్థలలో బుద్ధి చెప్తున్న అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఒక 10 బస్సులు వేసుకొని తిరుగుదాం. థ్యాంక్ యూ.